ఓం విశ్వకర్మ గురవే నమః. ప్రేక్షకులందరికీ నమస్కారం. ఉద్యోగ పర్వములోని 19వ భాగానికి స్వాగతం. కర్ణుడు పరమాత్మ దగ్గర సెలవు తీసుకొని తన రథమెక్కి కరిపురం వచ్చే సమయం లోపల మళ్ళీ కర్ణుడే పరమాత్మని అంటున్నాడు. పునరపి పరమాత్ముని కర్ణుండనే, పునరపి పరమాత్ముని కర్ణుండని పురుషోత్తమ ఆగా వినాశ మనసందున ఉంచకూడిన వాక్యము మరి ఎచ్చట జగదీశ అనకుండానే కరములు ముడిచి, అనకుండానే కరములు ముడిచి కర్ణుండనగానే హరి చూసి పునరాపి పరమాత్ముని కర్ణుండనే. కర్పూరానికి వస్తానటువంటి ఆ కర్ణుడు పరమాత్మనితో అంటున్నాడు, పరమాత్మ పాపాలన్నీ కూడా దూరం చేసేటువంటి వాడా ఓ పరమాత్మ, నేను చెప్పిన మాటలన్నీ కూడా నీతోటి అన్న మాటలన్నీ కూడా నువ్వు మనసు లోపల ఉంచుకొని ఈ మాటలు ఎవరితోటి అనకు పరమాత్మ, నీ దయాన్ని 2 చేతులు జోడించుకొని ఆ కర్ణుడు కృష్ణ పరంధాముని వేడుకుంటున్నాడు. ఈ వేడుకుంటున్నటువంటి కర్ణుని చూసినటువంటి ఆ పరమాత్ముడు ఏమంటున్నాడు కదా, పలికే సూరాని మనసు నా కల్పన, పలికే సూరాని మనసు నా కల్పన పరగామాను నా నోట కళానైనను ప్రకటముగాదను సూను కంసాంత కూడనగచాట సాత్యకి మలిపేరతామునందు, సాత్యకి మలిపేరతామునందు పరమాత్ముడు తనే పురామందు కలనైనాను ప్రకటముగా జరుగుతూ. కర్ణ, నువ్వెందుకు అట్లాంటిగా అనుమానపడతావు? కళ లోపల కూడా నేను ఎవ్వరికి చెప్పేటోని కాను. నేను చెప్పా, నువ్వు నేను ఈ సంభాషణ చేసినాం కదా, ఇదంతా కూడా నా దగ్గరనే ఉంటుంది, నేను ఎవరికి కూడా చెప్పా, నువ్వు భయపడకు అని ఇట్లాంటిగా కర్ణుని వెళ్ళిపోనంటే కర్ణుడు కర్పూరం వచ్చేసిండు. ఈ కృష్ణ పరంధాముడు ఉపలాభ్యమును తోలుకొని వస్తున్నాడు సాత్యకి. ఈ కర్పూరము లోపల గురుద్రోణుడు భీష్ముడు అందునే గనుగోని, గురుద్రోణుడు భీష్ముడు అందుని గనుగొని పలికిరి నిజ వార్త మురమర్దానుడరిగేను మనాపురిలో మూర్ఖులు గూడి అనార్త కార్యము కల్పించిరి నిజాము, కార్యము కల్పించిరి నిజాము ఇగాదని నమ్ముడి జయాము, కార్యము కల్పించిరి నిజాము. ఆ భీష్ముడు ద్రోణాచార్యుల వారు ధృతరాష్ట్రంతో అంటున్నాడు, మహారాజా ఆ కృష్ణ పరంధాముడు విఫలుడై, రాయబారం విఫలుడై చాలా కోపంతో వెళ్ళిపోయిండు. ఇక మాత్రం మనకు జయం అన్నది కలగనే కలగదు. ఈ దుర్మార్గులు దుష్టులు, ఈ 4 కూడా చాలా దుర్మార్గులు. వీళ్ళు ఏయంగా పరమాత్ముడు వెళ్ళిపోయిండు. ఒక్క మాట కూడా వీళ్ళు వినలేదు. ఆ పరమాత్ముని బంధించి చెరసాలలో పలవేయాలని అనుకున్నారు వీళ్ళు. ఇక జయం కాదని ఆ భీష్ముడు ద్రోణుడు ధృతరాష్ట్రంతో అంటున్నారు, పాండవుల పుణ్యమెంతనే పలుకవశమా, పాండవుల పుణ్యమెంతనే పలుకవశమా ఆది నారాయణుడి వారి కనుదినంబు ఇష్టితార్థములెల్లె ఇచ్చేదాత
వెంటనున్నాడు సుఖజయము వేరే గలదా. పాండవులు చాలా పుణ్యాత్ములు. ఆ పరమాత్ముడు వాళ్ళ ఇంటనే ఉన్నాడు. వాళ్ళకు తక్కువేమున్నది, చాలా ఆనందంగా ఉన్నారు, చాలా సంతోషంగా ఉన్నారు. జయం అన్నది ఆలకే కలుగుతుంది, సుఖాలన్నీ కూడా ఆలకే కలుగుతాయని భీష్ముడు, ద్రోణుడు ధృతరాష్ట్రంతో అంటున్నారు. అమృత సాగరమందు అనుదినము పాండవులు వర్తింపుతున్నారు వారి ఎదుట. కల్పవృక్షము నీడ కామధేనువు వంటి అష్టసిద్ధులు వారికి అనుకూలంబు. ధృతరాష్ట్ర మహారాజా, పాండవులు చాలా పుణ్యాత్ములు. అమృతం లోపలనే వాళ్ళు ఈదులాడుతున్నారు. మరి అటుగాక పరమాత్ముడు అక్కడ ఉన్నాడు. అందుకని అష్టసిద్ధులు, కామధేను, కల్పవృక్షం వంటి ఆ పరమాత్ముడు అక్కడ ఉండగా వాళ్ళకు కష్టమేమున్నది, చాలా సుఖంగా ఉన్నారు అని ఆ ధృతరాష్ట్రంతో ఈ ద్రోణాచార్యుల వారు భీష్ముడు చెప్తున్నారు. ఓరి సుయోధన, ఇప్పటికైనను సుయోధన ఒప్పు మీ నేననేటి మాట గనులా. నొప్పించక నీవు నొయ్యక తప్పించు మీ కలహములయ్యే తంత్రములన్నీ. అన్నీ కూడా పరమాత్ముడేయంగా వాళ్ళకి అనుకూలంగా ఉన్నాయి. సుయోధన ఇప్పటికైనా ఏమయ్యింది, ఏమున్నది, నేను చెప్పే మాటలు నువ్వు విను, ఇంకోరి మనసు నొప్పియకు, నువ్వు బాధపడకు. నువ్వెందుకు బాధపడతావు, ఇంకోళ్ళ మనసును ఎందుకు చెప్తావు? ఎందరు చెప్పినా, ఎంత గనులు గొప్ప వాళ్ళు వచ్చి చెప్పినా, మునీశ్వరులు వచ్చి చెప్పినా, ఆ పరమాత్ముడు వచ్చి చెప్పినా కానీ నువ్వు వింటలేవు. మేము చెప్పే మాటలు కనీసం నువ్వు విని నువ్వు బాధపడకు, ఇంకోళ్ళని బాధ పెట్టకు. ఈ యుద్ధం జరిగే తంత్రాలన్నీ కూడా నువ్వు మానేయు, వాటిని ఆపివేయి అని ఆ భీష్మాచార్యుల వారు దుర్యోధనుడితోటి అంటున్నాడు. ఒక ధర్మజునికి ఒప్పుగా శరణని, ఒక ధర్మజునికి ఒప్పుగా శరణని కూడినంతలో నీవు కుటిల మిడిచి. నిన్ను ప్రేమతో వారు నిజముగా గొల్తురు, మ్రొక్కి నిలిచేరి నీ ముందరదిపా. దుర్యోధన, ఇప్పటికైనా ఏమైంది, నువ్వు ధర్మరాజు దగ్గరికి వెళ్ళు. ధర్మరాజు దగ్గరికి వెళ్ళి అతనికి శరణాను, వాళ్ళందరూ నీ దగ్గరికి వస్తారు, నీకు దండ ప్రమాణాలు చేసి చేతులు పట్టుకొని నీ ముందర నిలబడతారు. ఏమిటిదని ఇట్లాంటికి అడుగుతారు. ఈ యుద్ధ తంత్రాలన్నీ కూడా నువ్వు మానుకో, అక్కడికి వెళ్ళు, శరణాన్ని వేడుకో పాండవులను, యుద్ధం మానేయని భీష్ముడు దుర్యోధనుడితోటి అంటున్నాడు. గజపురిలో పలగనుగొనను చాలా, గజపురిలో పలను గనుగొనను చాలా, దుచ్చిన్నెలు దోచు దురమునందు. మీకు ఏ గతి జయము మితి చాతగలుగును, మాను వ్యర్థము పోరు మనుజనాత. దుర్యోధన, మన పట్టణం లోపల అన్ని దుచ్చిన్యలు, చెడు శకునాలు, అపశకునాలే కనిపిస్తున్నాయి. ఈ అపశకునాలు ఇట్లాంటిగా కనిపించగా నువ్వు యుద్ధం చేస్తే నీకు ఆ యుద్ధం లోపల జయం ఎట్లా కలుగుతుంది? నువ్వు కోరుకునేది, నువ్వు అనుకునేది అంతా కూడా వ్యర్థమైపోతుంది. దుర్యోధన, ఇప్పటికన్నా ఏం కాలేదు, యుద్ధం నువ్వు మానుకో, పాండవులకు శరణను వెళ్ళు, వాళ్ళు మీరు కలిసి రాజ్యం మేలుకోండి, అందరికీ కూడా మంచిదే ఉన్నది. ఇంకోరిని బాధ పెట్టకు, నువ్వు బాధపడకు. నరనాయక భీష్ముడనగను, నరనాయక భీష్ముడనగను అరదుగ సభ నుండి లేసి అతి క్రోధమున కురువీరుడు బాయ గృహముకు, మరి విదురుడు వచ్చే కుంతి మందిరముకు. ఆ వైశంపాయన మహర్షి అంటున్నాడు, జనమేం జయ భూపాలనుతోటి, జనమేం జయ భూపాలుడా. ఈ భీష్మాచార్యుల వారు
ఎన్ని విధాలుగా చెప్పినా కానీ నేను ఎవరి మాట ఈయననుకుంటా కోపంతో తన మందిరానికి వెళ్ళిపోయితే ఇక అక్కడి నుంచి సభ నుండి విదురుడు కుంతీదేవి మందిరానికి వచ్చిండని ఆ వైశంపాయన మహర్షి జనమేజయ భూపాలను చెప్తున్నాడు. అనే చాలా విపరీతార్థము జనని ప్రాప్తించే ఏమీ చేతును తుదకు రణమందున ఉభయ కులములు మనుజేసుల సరిగమునిగ మార్గము నేడు. ఆ విదురుడు కుంతీదేవి దగ్గరికి వచ్చి అమ్మ నేను ఏమని చెప్పాలా, ఆ దుర్యోధనుడు ఎందరు చెప్పినా కానీ వింటలేడు. యుద్ధం జరిగేటట్టున్నది, జరుగుతుంది కూడా. ఆ యుద్ధ రంగం లోపల ఉభయ పక్షాల వాళ్ళు రాజులు సైన్యం అందరూ కూడా మరణిస్తారు. ఎంత విపరీతం ఇది అని ఆ కుంతీదేవితోటి విదురుడు అంటున్నాడు. ప్రాప్తించే కురుపతికి పలుమారు శ్రీపతి బోధించే సకల భూపతులు వినగా అగ్రహమిడువకతి వేగమూర్ఖుడు గోత్రహత్యనే సబల గోరెనేడు. ఆ దుర్యోధనుడికి ఏం దుర్బుద్ధో ఏమో, పరమాత్ముడు ఎన్ని విధాలుగా నీతులు చెప్పిరా కానీ నేను వినాని సభ నుండి లేచిపోయాడు. తప్పకుండా అన్నదమ్ములకు వాళ్లకు పాండవులకు యుద్ధం జరిగేటట్టున్నది. ఈ యుద్ధరంగం లోపల ఎందరో మంది రాజులు సైనికులు అందరూ కూడా చాలా వరకు మరణిస్తారు అని ఆ కుంతీదేవితోటి విదురుడు అంటున్నాడు. విని కుంతి సకల వార్తను మనమున భయముంది పలికే మరి నా సుతులా కని వైరము చేసు కర్ణుడు అనవుగా నేనేమి చేతు అని వ్యాజ్యముతో. విదురుని మాటలు విన్నటువంటి ఆ కుంతీదేవి మరి నా కుమారులతోటి అయితే ఆ కర్ణుడు చాలా పగతోటి ఉన్నాడు, సంవరిస్తా యుద్ధ రంగము లోపలన్న భావనతోటి ఉన్నాడని నేను చెయ్యాల. కర్ణుడా చాలా వీరాది వీరుడు, మరి నా కుమారుల గతి ఎట్లవుతుందో ఏమో అని ఇట్లాంటిగా విచారం చేస్తూ భగీరథి తీరమందు పొయ్యి బాకారి ఏకాంతమందు భగీరథి తీరమందు జపధ్యానమును నిత్యక్రమము జాయాగాను కుంతీలలో ఆ క్షణము భగీరథి తీరమందు. ఆ భగీరథి తీరం లోపలికి వెళ్ళి ఆ భగీరథిలో స్నానం చేసి కర్ణుడు ప్రతినిత్యము కూడా ఆ సూర్య భగవానునికి ఆర్ఘ్య ప్రదానం చేస్తాడు. ఒకనాడు ఈ కుంతీదేవి కర్ణుని దగ్గరికి వెళ్ళింది. ఆర్ఘ్య ప్రదానం చేస్తున్నటువంటి కర్ణుని దగ్గరికి కుంతీదేవి వెళ్ళి పొయ్యి వెనుకాను ఇంటి నిలాచి అంతాలో భాస్కరి మరలి చూసి పొయ్యి వెనుకాను ఇంటి నిలిచి. ఆ కర్ణుడు ఆర్ఘ్య ప్రదానం చేస్తున్నాడు, సూర్యునికి ఆర్ఘ్యం ఇస్తున్నాడు. ఈ కుంతీదేవి వెళ్ళి ఆ కర్ణుని వెనుక నిలబడ్డది. అప్పుడు ఆ కర్ణుడు వెనకకు మరలి చూసి సాష్టాంగను మ్రొక్కి అవాని ఏమి కల్పించి వస్తివిటూ పూని సాష్టాంగను మ్రొక్కి అవాని. అమ్మాని తల్లికి దండ ప్రమాణాలు చేసి కర్ణుడు అంటున్నాడు, నీ మనసు లోపల ఏమి సంకల్పం చేసుకొని వచ్చినావు, ఏమనుకొని వచ్చినవని ఆ కర్ణుడు కుంతీదేవిని అడుగుతున్నాడు. తెలుపుండి కృపా చేసి
తెలుపుండి కృప చేసి వేగ అనగానే కుంతి నిలిచి నీవు బౌగా తెలుపుండి కృప చేసి వేగం ద్వేషాభావము అనుజులందు ద్వేషాభావము అనుజులందు ఉంసా ధర్మమా పుత్ర జగమందు తెలుపుండి కృప చేసి వేగా. అమ్మా నువ్వెందుకు వచ్చినవో ఆ మాట నాకు తెలిపోని అంటే అప్పుడు కుంతీదేవి అంటున్నది కర్ణంతో, కర్ణ నీ తమ్ముల మీద నువ్వు చాలా పగభావంతో ఉన్నావు. ఇట్లాంటిగా పగభావంతో ఉండడము సమంజసమేనా, మంచిదేనా నాయనా అని ఆ కర్ణుణ్ణి ప్రార్థన పూర్వకంగా కుంతీదేవి అంటున్నది. నా ఉదారమున జనించి నావు నా ఉదారమున జనించి నావు ఇప్పుడు కళా దుర్జానులను గూడి నావు నా ఉదరమున జనించి నావు ఇక నా వాక్యములు మన్నించు ఇక నా వాక్యములు మన్నించు అనుజులను గూడి ఇలలో సుఖించు ఇక నా వాక్యములు మన్నించు. నాయనా కర్ణ నా కడుపు లోపల పుట్టిన వానివి నువ్వే, పెద్ద కుమారుని నువ్వే. నీ తమ్ములను కూడుకొని నువ్వు రాజసుఖాలను అనుభవించు నాయన. ఇట్లాంటిగా పగభావంతో ఉండకు పాండవుల మీద అని అంటున్నది. వాళ్ళందరూ మీరు కలిసి నీ తమ్ములతోటి కూడి నువ్వు సుఖపడ ఉంటున్నది. అనగా భాస్కరి బలికే ముందు అనగా భాస్కరి బలికే ముందు ఆది నారాయణుడు వచ్చి ఇందు అనగా భాస్కరి బలికే ముందు వినిపించినాడు నీతో చాలా వినిపించినాడు నీతో చాలా పలుక ఫలమేమీ లేదు లోకమూల వినిపించినాడు నీతో చాలా. ఎప్పుడైతే ఈ కుంతీదేవి నీ తమ్ములను కూడి సుఖించని అన్నదో అప్పుడు ఆ కర్ణుడు తల్లితోటి అంటున్నాడు కుంతీదేవితోటి, ఇంతకుముందు ఆదినారాయణుడు ఆ శ్రీకృష్ణ పరంధాముడు ఈ విషయాలన్నీ కూడా నాకు తెలియజేసిండు. నువ్వు మాట్లాడి లాభమేమున్నది అమ్మా అని తల్లితోటి కర్ణుడు అంటున్నాడు. ప్రాప్తాయేను ననుతూ జలము ప్రాప్తాయేను ననుతూ జలము జలములోన వేసి నావు నాడు ఈ విధాము ప్రాప్తాయేను ననుతూ అనుజులను గూడుమని నోట అనుజులను గూడుమని నోట ఈ విధము పలికేవు కాదు ఈ మాట అనుజులను గూడుమని నోట. అమ్మ నేనేం చేయలేను, నేను ప్రాప్త అయ్యాను. నువ్వు కానీ నన్ను లీలలో వారేసినావు. నేను ఎంత దురదృష్టవంతుని. ఇప్పుడు నువ్వు చక్కగా ఇక్కడికి వచ్చి తమ్ములను కూడా అని అంటున్నావు. ఇన్నొద్దులు లేని ప్రేమ ఇప్పుడు నా మీద వచ్చిందా నీకు అని ఆ కర్ణుడు తల్లితోటి అంటున్నాడు. రాధేయుడను సునామంబు రాధేయుడను సునామంబు లోకమున పలుకుదురు నిత్యాయంబు రాధేయుడను సునామంబు నామూలమే కురువరుండు నామూలమే కురువరుండు పాండవుల కాయ ముఖ్య వైరుండు నామూలమే కురువరుండు. నన్ను రాధేవుడని పిలిచిండు లోకం లోపల. సూతపుత్రుడు అన్నారు, ఎందరో ఎన్నో విధాలుగా అన్నా కానీ నేను మౌనంగా ఇవన్నీ కూడా అవమానాలన్నీ చాలా భరించినమ్మా. ఇప్పుడు నా కుమారుడవు పాండవులతోటి కలిసి సుఖించని అంటున్నావా? నేను మాత్రం ఆ దుర్యోధనుని పక్షమే ఉండి పాండవులతోటి నిన్ను యుద్ధం చేస్తా. నా మూలంగానే నేను చేయంగానే ఆ దుర్యోధనుడు పాండవులతోటి
యుద్ధం చేయాలని అనుకుంటున్నాడని కుంతితోటి కర్ణుడు తెలియజేస్తున్నాడు. భగీరథి తీరం లోపల ఇక సుయోధను విడిచి ఇక అనుజులను కూడా కాలత్రయములా కాదు మైత్రి ఒక పార్తుని వీడి ఒప్పుగా నలుగురినే రక్షించెదరం నమ్ము రణమునందు. దుర్యోధనుడి సబెట్టి మాత్రం నేను పాండవులకాయి రాను. నేను అర్జునుడిని తప్ప నలుగురిని యుద్ధరంగం లోపల చేతికి దొరికినా కానీ వాళ్ళను చంపకుండా నేను విడిచిపెడతాను అని ఆ కుంతీదేవితోటి కర్ణుడు అంటున్నాడు. నా చేత పార్థుడు నాకమునగూలెనా అనుకొండిని సుతులైగురనుచూ కాలవశమున నేను కథనమున బడితెను నీ సుతులైగురు నీకు నిజము. ఒకవేళ యుద్ధరంగము లోపల అర్జునుడు పడిపోతే నాతోని 5 కుమారులే అనుకో, మళ్ళీ కాలవశము కర్మవశము నేనే ఆ యుద్ధరంగం లోపల పడిపోతే నీ కుమారులు నీకుంటారమ్మా అని కర్ణుడు కుంతీదేవితోటి అంటున్నాడు. వినిసోకింపుచుకుంతి అనే సుతని ఉరణమునందు అతి క్రోధమునా కొని శాపము నిలిచినప్పుడు మనసున గుర్తుంచగలవ మరి మాటలు. ఆ మాటలు విన్నటువంటి కుంతీదేవి ఏడ్చుకుంటా, కర్ణ కుమార, యుద్ధరంగం లోపల నువ్వు అన్న మాటలు, నువ్వు ఇచ్చిన అభయము నీకు మతి ఉంటుందా? నువ్వు యుద్ధరంగం లోపల శాపబాణాలు తీసుకొని కోపంతో యుద్ధం చేసినప్పుడు ఒకవేళ వీళ్ళు 4 దొరికితే నీ చేతికి ఈ మాటలు అప్పుడు మతేస్తాయా అని ఆ కుంతీదేవి ఏడ్చుకుంటా కర్ణునితో అంటున్నది. పలికే కర్ణుడు విని పరగణా వాక్యంబు కల్పాంతమైనను కల్లగాదు రక్షించదను నమ్ము రణమున నల్వురిని సత్యత్రివాచ నిశ్చయంబు. నేను 4 రక్షిస్తాని అభయమిచ్చిన కదా అమ్మ, నేను మాత్రం అబద్ధం ఆడ. ఇప్పటికి కూడా నేను అబద్ధం ఆడటం, ఈ కల్పాంతమైనప్పటికి కూడా నేను అబద్ధం ఆడటం కాను, నా మాట సత్యం అని ఆమెకు అభయమిచ్చి ప్రతిజ్ఞ చేసిండు. నేను వాళ్ళని తప్పకుండా రక్షణ చేస్తా 4 అని ఇట్లాంటిగా అతను అక్కడ ప్రమాణం చేసిండు. విను జనాని వార్తాను ధర్మదోనకు నీవిక నను తనాయుడను పలుకా కెందును మర్వాక విను జనాని వార్తాను ధర్మదోనకు. అమ్మా, ఇక్కడ జరిగిన సంభాషణ అంతా కూడా, ఇదంతా కూడా ధర్మరాజుకు మాత్రం తెలియనీయకు, ఎవరికి కూడా తెలియనీయకు. కర్ణుడు మీ అన్నాన్ని ఎప్పటికి కూడా తెలియనీయకు, తెలిసే ఒకవేళ చాలా విపరీతాలు జరిగిపోతాయి అంటున్నాడు. తదాసూయని కామిని దర్లగా కని కర్ణుడు అతి సుగుణాశీరుడు పురికి దర్లెను పుణ్యుడు తదాసూయని కామిని దర్లగా. నాయనా, నేను ఎవరికి చెప్పని తదాస్తని ఆ కుంతీదేవి అక్కడికి వెళ్ళి వస్తే ఈ కర్ణుడు ఇంటికి వచ్చిండు. పరాత్పరుడు శీఘ్రము పలవ్యమురాగాను
నారదాది పాండవులు ఎదురుగా తనీరందరూను పరాత్పరుడు శీఘ్రము. ఈ కర్ణుడిని పంపించినటువంటి ఆ పరాత్పరుడు కృష్ణమూర్తి ఉపలాభ్యంగా ఆ పరమాత్మని ఈ స్వాగతం పలకటానికి పాండవులు రాజులు నారదాది మహర్షులందరూ కూడా అక్కడ వేచున్నారు. పోయి వస్తి పొందుగను పోయి వస్త పొందుగను ధర్మమీ ఆజ్ఞ ఇంతైన తప్పకుంటా అందునే పుత్రులను పిలిచి అగణితముగా వినయమున చెప్పిన వినకపాయా. ధర్మరాజా, నువ్వు అన్న మాదిరిగానే నేను రాయబారానికి వెళ్ళి వచ్చిన. మీరు చెప్పిన మాటలన్నీ కూడా చెప్పిన. ఆ దుర్యోధనుడు ఎన్ని మాటలు చెప్పినా కానీ నా మాట వినలేదు. నేను ఏం చెయ్యాల? శారాధృతుడు ద్రోణుడు ఆరుడిగా భీష్మ విదురుడందుడు సకల దారుని పతులును మునులు వీరందరూ తెలిపినను వినకరుపుడు. ద్రోణాచార్యుల వారు, శారధృతుడు, భీష్ముడు ఎందరో మంది మహాత్ములు అందరూ కూడా చెప్పినా కానీ ఒక్క మాట కూడా వినకపాయ. మరి ఒక్కోళ్ళ మాట కూడా వినకపాయ. ఎవరి మాట వినలేదు. ఎవరు? ఆ దుర్యోధనుడు. అనే రణము జయ్యకాడి ఏరు పృథ్వీని పాండవులకియనని పరగ సబలా పలికే మీ మనసులో పల విచారంబు చేయుండి శీఘ్రము చెప్పన్యాలా. ధర్మరాజా, ఆ దుర్యోధనుడు ఏమన్నాడంటే, రణం చేయక మమ్మల్ని రాజ్యం అడుగుతున్నారు బిచ్చగాల తీరంగా. నేను పాండవులకు ఏమి ఇయ్యనియ్యా, యుద్ధం చేసి గెలుచుకోమన్నాడని ఈ కృష్ణమూర్తి ధర్మరాజాది పాండవులందరికీ, అక్కడ ఉన్న పెద్దలందరికీ, మునులందరికీ కూడా ఇవన్నీ కూడా విషయాలన్నీ కూడా రాయబారం జరిగిన విషయాలన్నీ కూడా అలాకు తెలియజేస్తున్నాడు. అప్పుడు ఎప్పుడైతే ఈ కృష్ణ పరంధాముడు ఈ విషయం చెప్పిండో, యుద్ధం చేసి రాజ్యమును తీసుకోమన్నాడు, చాలా సంతోషపడుతున్నాడు భీముడు. విని హర్ష మొందే భీముండు విని హర్ష మొందే భీముండు లేచి గదాబునే బలు పరాక్రుండు విని హర్ష మొందే భీముండు అనే దేవానా మనసులోన కల్పనాయ పూర్ణము కథనమునా విని హర్ష మొందే భీముండు. చాలా సంతోషం ఉన్నది భీమునికి. అప్పుడు ఆ సంతోషం లోపల గద చేత భూని బుధం మీద పెట్టుకొని అంటున్నాడు, పరమాత్మ, నా మనసులో ఉన్న మాట నువ్వు పక్కా చేసుకొని వచ్చినావు. నాకు యుద్ధమే కావాలని ఉండే, నువ్వు అదే విధంగా నువ్వు రాయబారం చేసి యుద్ధోన్ముఖులను సన్నద్ధులను మమ్మల్ని చేసినావు. నాకు చాలా సంతోషం ఉన్నది. ఆ యుద్ధరంగం లోపల చూడుగా నా పరాక్రమము. సునిమేద కౌరవులానంత సునిమేద కౌరవులానంత విడువా కనుడి కాను ఇలను మీరంతా సునిమేద కౌరవులానంత విజయుడప్పుడు వర్షమున కూని గాండివామపుడు వస్తమున విజయుడప్పుడు వర్షమున. పరమాత్మ, ఆ యుద్ధరంగము లోపల ఆ కౌరవులని ఒక్కొక్కరిని నా గద చేత సైన్యమును రాజుల్ని వీళ్ళందరినీ కూడా నేను సంహరిస్తా. ఇట్లాంటిగా ఈ భీముడంటే అర్జునుడు తన గాంధీవమును చేతిలోపలికి తీసుకొని నిలబడి అంటున్నాడు సంతోషంతో, పలికే పరమేశ కురు బలము పలికే పరమేశ కురు బలము సంవారించదా ననగా క్షణము పలికే పరమేశ కురు బలము. పరమాత్మ, ఆ కౌరవ బలము లోపల సంచరించుకుంటా తిరుగుకుంటా సంవరిస్తారే అంటున్నాడు బలములన్నింటినీ కూడా అర్జునుడు.
అతి రక్త నేత్రములు చేసి అతి రక్త నేత్రములు చేసి ధర్మాదుడు బలికే సబాల గుణ రాసి అతి రక్త నేత్రములు చేసి ఆ ధర్మరాజు కన్నులన్నీ ఎర్రగా చేసి రక్తనేత్రాలు ఎర్రటి కన్నులైనవి. అప్పుడు ఏమంటాడు కదా ఆ సభ లోపల నిలబడి, ఆహాయి కురువరు నీ బుద్ధి, ఆహాయి కురువరు నీ బుద్ధి, యాల మర్లాదాయేను వంశావృద్ధి, ఆహాయి కురువరు నీ బుద్ధి. ఏ విచారము వృద్ధులకు మరణ కాలంబు, వృద్ధులకు మరణ కాలంబు, ఇలాలో పుత్ర శోకంబు, వృద్ధులకు మరణ కాలంబు. ఆహా, ఆ దుర్యానుభూతి ఎవ్వరు చెప్పినా కానీ మాతలేడు కదా, వాని పట్టి వాందే ఉన్నట్టున్నది కదా. ఈ వంశవృద్ధి ఎట్లా అవుతుంది మరి? అటుగాక ఆ పెద్ద మనసులు తల్లిదండ్రులు గాంధారి ధృతరాష్ట్రులు పెద్దోళ్ళు కదా. ఈ ముసలితనానికి ఇక్కడ యుద్ధం జరిగితే వాళ్ళు ఆ యుద్ధరంగం లోపల మరణించిన వాళ్ళని చూసి వాళ్ళు ఎంతగానో ఏడుస్తారో ఏమో, వాళ్ళకు పుత్రశోకం కలిగించేటట్టే ఉన్నాడు ఈ దుర్యోధనుడు. ఎంత పాడు బుద్ధి ఈ దుర్యోధనుడని ఆ ధర్మరాజు సభ లోపల అంటున్నాడు. ఏ విచారము సాగదాయ, ఏ విచారము సాగదాయ, కారణం వేదోదరి నిజంబాయ, ఏ విచారము సాగదాయ, ఉభయ కులమూలకు సౌఖ్యంబు, ఉభయ కులమూలకు సౌఖ్యంబు, కండ్ల పడదు నరపతులమే తంబు, ఉభయ కులమూలకు సౌఖ్యంబు. ఎన్నో విధాలుగా ఎన్ని ఉపాయాలు చెప్పినా కానీ, ఎన్ని నీతి మార్గాలు చెప్పినా, ఎన్ని మంచి మాటలు చెప్పినా ఆ దుర్యోధనుడి బుద్ధి మానలేదు. ఏం చెయ్యాల పరమాత్మ? మరి ఉభయ కులాలు అక్కడోళ్ళు కానీ ఇక్కడోళ్ళు కానీ యుద్ధరంగం లోపల రాజుల సరిగా ఎందరో మంది సంవరింపబడతారు. సుఖమేమున్నదని రణభూమిలో నాగూలగాను, రణభూమిలో నాగూలగాను, చూడవశామకురు వరుడు కార్యమును, రణభూమిలో గూలగాను, కోరిన ఫలమెల్లా తుదకు, కోరిన ఫలమెల్లా తుదకు, అనుభవించు విను పరమాత్మ మాకు, కోరిన ఫలమెల్లా తుదకు. రణభూమి లోపల ఎందరు మంది సంవరింపబడతారో, ఎందరు రాజులు సైన్యము, ఏం ఫలం ఉన్నదని పరమాత్మ, ఏం సుఖం ఉన్నదని, ఈ కారణం ఏది ఉన్నదో అదే అయ్యేటట్టున్నది అని ఆ కృష్ణమూర్తితోటి సభ లోపల ధర్మరాజు ఈ విధంగా అంటున్నాడు. జననీ జనకూడావు సర్వేష, జననీ జనకూడావు సర్వేష, నీవే అనాన్యాల బహుగా రమేష, జననీ జనకూడావు సర్వేష. పరమాత్మ తల్లివి నీవే, తండ్రివి నీవే, సర్వము నీవే. నీకు ఎక్క చెప్పేది ఏమన్నది పరమాత్మ? నీకు తెలియందిగా అన్ని విషయాలు కూడా నీకే తెలుసు కదా. పరమాత్మని ఆ ధర్మరాజు పరమాత్మతోటి అంటున్నాడు. అతభాగ్యుడు కురువీరుడు, అతభాగ్యుడు కురువీరుడు, ధృతరాష్ట్రుని వంశమంత దుర్మేటి కొరకు, క్షితిలోన జన్మించను ఇతరులకై పాపమేమీలలో లేదు. ఆ దుర్మార్గుడు, దుష్టుడు, భాగ్యహీనుడు ఎవడు? ఆ దుర్యోధనుడు. ఒక్కసారి కూడా ఒక్కళ్ళ మాట విన్నటువంటి వాడు కాడు. ఆ ధృతరాష్ట్రుని వంశమంతా ముంచతందుకే పుట్టినట్టున్నాడు ఈ దుర్యోధనుడు. దేహగాత్రాలన్నీ తెగిపోయిన మనుజుడు, శిరముంటేనే బ్రతుకు సృష్టిలోన,
తద్విధము కురువరుడు తానెసుగునుండైతే శకుని కర్ణుడిలలో చేతురేమి. తనకున్న నరాలన్నీ దిగిపోయినా కానీ ఈ శిరస్సు ఉంటే బతికుంటాడు. మరి శిరస్సు పోతే బతికుంటాడా? బతికుండడు. మరి అట్లాంటిగానే ఆ కర్ణుడు, దుశ్శాసనుడు, శకుని వీళ్ళ మాటలు వినకుంటే బాగుంటుండే కదా. వాళ్ళు చేయంగా ఈ దుర్యోధనుడు చెడిపోయిండని ఆ సభ లోపల ఇట్లాంటిగా అంటున్నారు. దానవ సంవారుడప్పుడు సేనాపతి భీష్మునందు జేతురువారు నానా బలముల సహితము భూనాథుడు నిలిపినాడు భువిలో పోరా. ఆ కృష్ణ పరంధాముడు అంటున్నాడు, ధర్మరాజ, ఆ దుర్యోధనుడు భీష్మాచార్యుల వారిని సైన్యాధికారిని చేస్తాడు. ఎందరో మంది రాజులను తెచ్చి ఉంచుకున్నాడు, సైన్యమును కూడా ఉంచుకున్నాడు అని ఆ కృష్ణ పరంధాముడు సభలోపల ధర్మరాజుతోటి పాండవులతోటి అంటున్నాడు. పతిత పావనమూర్తి శ్రీపతితో వేగా, పతిత పావనమూర్తి శ్రీపతితో వేగ ధర్మజుడు బలికిరణమందు ధైర్యశాలి అమిత బలవంతుని చూసి ఆజ్ఞ మీరు ఇవ్వుండిక సేన రక్షించ ఇప్పుడు వేగా. ఆ ధర్మరాజు కృష్ణమూర్తితో అనడం పరమాత్మ. మరి అక్కడ ఆ దుర్యోధనుడు భీష్మాచార్యుల వారిని సైన్యాధికారిని చేస్తే మన సైన్యముల ఎవరైతే బలవంతులు ఉన్నారో వాళ్ళని జై పరమాత్మని, ఆ విషయం నీకే వదిలేస్తున్నాని ఆ ధర్మరాజు కృష్ణమూర్తితోటి అంటున్నాడు. తర్వాయి భాగాన్ని మరో వీడియోలో తెలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.